ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. నరదృష్టి పడితే నాపరాళ్ళు కూడా పగిలిపోతాయని పెద్దలు అంటూ ఉంటారు. నరదృష్టి పడితే చిక్కుల్లో పడతామని చాలామంది నమ్ముతారు, అంటూనే ఉంటారు కూడా. మనం కూడా వింటూనే ఉన్నాం. అన్ని దృష్టిల్లోకెల్లా నరదృష్టి ఎంతో భయంకరమైనదని, వాటి దృష్టి పడితే ఎటువంటి వ్యక్తి అయినా మటాష్ కావాల్సిందేనని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సడన్గా అనారోగ్యానికి గురైనా, పంట చేతికొచ్చే సమయానికి అకారణంగా ఏదో జరిగి పంట చేతికి రాకపోయినా ఇంట్లో పెద్దలు ఎక్కువగా వాడే పదం దిష్టి లేదా నరదృష్టి అని చెబుతుంటారు. మనం నిత్యం చూస్తుంటాం, ఆటోలు లారీల వెనక నరఘోష నీకో నమస్కారం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అసలు నిజంగా దిష్టి తగులుతుందా? ఎవరి చూపైనా మన మీద ప్రభావం చూపుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం. మనలో ప్రవహించే విద్యుత్ శక్తి మన కళ్ళ నుంచి బయటకు వస్తుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు, అన్నిసార్లు కూడా ఒకేలా ఉండవు. మన కళ్ళ నుంచి విద్యుత్ తరంగాలు బయటకు రావడంతో ఖచ్చితంగా చూపు ప్రభావం ఉంటుంది. కొందరి ఆలోచన సరళిలాగే చూపులు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అలాంటి చూపు అందరికీ మేలు చేస్తుంది. ఎక్స్రే కిరణాలు కంటికి కనిపించవు, అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు, కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మధుని చూపుతో కాల్చేశాడు కదా. ఇది కేవలం పురాణ కథ కాదు, కంటి చూపుకు అంతటి శక్తి ఉంది. కాబట్టి ఈర్ష్య అసూయలతో కూడిన చూపు ఎప్పుడైతే మన మీద పడుతుందో దాని ప్రభావం మన మీద ఉంటుంది. దానికి విరుగుడు పాటించడం మూఢనమ్మకం కాదు. దిష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరపకాయలు ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేస్తారు, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. దృష్టి తగిలిన వ్యక్తికి చీపురుతో లేదా చెప్పుతో దిష్టి తీస్తారు. కొంతమంది పెద్దలు చిన్నపిల్లలు ఆపకుండా ఏడ్చినా, సడన్గా వారి ఆరోగ్యం దెబ్బతిన్నా, అప్పటిదాకా ఆడుకుంటున్న వాళ్ళకి దెబ్బలు తగిలినా, ఏదైనా సందర్భంలో ఇతరులు పొగిడినా వెంటనే చేతిలోకి ఉప్పు తీసుకొని ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, తూ అంటూ దిష్టి తీస్తారు. ఆ తర్వాత ఆ ఉప్పును ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేస్తారు. ఇంటికి నరదృష్టి పోగొట్టే దృష్టి గణపతి. శాస్త్రీయ దృష్టితో గమనించినట్లయితే శుభ దృష్టి గణపతి ఉండడం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించబడతాయని నమ్ముతారు. నరదృష్టి పోవాలంటే ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన చేసి, లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం మంచిదని, నిత్యం భగవంతుని ధ్యానంలో ఉండడం, 10 మందికి సహాయ సహకారాలు అందించడం వలన నరదృష్టి నుండి విముక్తి కావచ్చని సిద్ధాంతులు తెలియజేస్తున్నారు.